ప్రైజ్ ద లార్డ్. గ్రేస్ లిజనర్స్ అందరికీ కూడా ది ఓవర్కమర్స్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. వింటున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ఈరోజు మేము ఎపిసోడ్ 26లోకి వచ్చేసాము. మనం ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన సిస్టర్స్ కూడా మనతో పాటు జాయిన్ అయి ఉన్నారు. ఆ సిస్టర్ ఇవాంజలిన్ పాల్ వచ్చేసి తను వైజాగ్ నుంచి, మన సిస్టర్ దీప్తి దుగ్గిరాల హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. మనం డిస్కషన్లోకి వెళ్లే ముందు ఒకసారి మన సిస్టర్స్ని పలకరిస్తాం. దీప్తి, ఇవా ఇద్దరికి కూడా ఇంకొకసారి వెల్కమ్ దీప్తి అండ్ ఇవా. 2026 స్టార్ట్ అయిపోయింది కదా, మనకి స్టార్ట్ అయింది అని అర్థం చేసుకునే లోపు మార్చ్ వచ్చేసింది. 3 months అయిపోయినాయి. ఎట్లా ఉంది 2026? ఏమన్నా మీకు సర్ప్రైజెస్ ఇచ్చిందా? లేకపోతే ఆ, మీరు అనుకున్నట్లు జరుగుతుందా? లేకపోతే మీరు అనుకోని విధంగా కొన్ని సర్ప్రైజులు, షాక్లు ఉన్నాయి? ఎట్లుంది 2026? దీప్తి, నువ్వు స్టార్ట్ చేస్తావా? తప్పకుండా హానా. ప్రైజ్ ది లార్డ్ మీకు, ఇవాకి అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ ఇస్ లిసనింగ్ టు దిస్ పాడ్కాస్ట్. సో ఎస్, ఈ సంవత్సరం 2026లో అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే అది లైఫ్ కాదనుకుంటాను. కొన్ని డెఫినెట్లీ కొన్ని సర్ప్రైజెస్. దిస్ ఇయర్ ఐ డెఫినెట్లీ ఎయిమ్డ్ ఫర్ గ్రోత్. అంటే నా మైండ్లో, నా మనసులో ఒకటే నడుస్తూ ఉండింది. ఒకటి ఏంటంటే అది గ్రోత్. సో ఐ వాంటెడ్ టు గ్రో ఇన్ ఎవ్రీ వే పాసిబుల్ ఇన్ వాట్ ఎవర్ వర్క్స్ ఐఎమ్ డూయింగ్. అంటే ఆఫీస్ వర్క్ అనే కాదు, నేను ఏ పని చేసినా కూడా కొంచెం వాల్యూ యాడ్ అనేది ఉండాలి అని అన్నది అనుకున్నాను. ఐ థింక్ ఐఎమ్ ఏబుల్ టు సీ దట్. ఎస్, కొన్ని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి. మేబీ ఐ రిజర్వ్ దట్ ఫార్ సమ్ అదర్ డే. హ్యానా, మీకు ఎలా జరుగుతుంది? డూ యూ వాంట్ టు షేర్ హౌ ఇస్ దిస్ ఇయర్ గోయింగ్ ఆన్? అనుకోకుండా ఎంత త్వరగా అయిపోతుంది కదా అసలు. సో ట్రూ దీప్తి. నాకు ట్రూలీ మార్చ్ వచ్చేసింది అనుకుంటే ఇట్ జస్ట్ బ్లోస్ మై మైండ్. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ స్పీడ్. హౌఎవర్ గాడ్ ఇస్ బిన్ సో ఫెయిత్ఫుల్. ఇయర్ యాక్చువల్లీ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. ప్లస్ సో మెనీ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అట్ అ వెరీ యాక్సిలరేటెడ్ పేస్. సో ఆ పేస్ లో వెళ్తా ఉంటే ఆ స్పీడ్ పట్టుకోవడానికి కూడా రావట్లేదు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ డే గాడ్ ఈస్ బీయింగ్ సో ఫెయిత్ఫుల్. అండ్ ఒక్కటి, ఈ ఇయర్ లో నేను ఈ 3 months లో లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమన్నా చేంజ్ లేదా నేను అనుభవించాను ఈ 3 months లో అంటే ఇట్ ఈస్ చాలా ఫాస్ట్ గా వెళ్ళినప్పటికీ కూడా there is a very beautiful calmness in my soul and stillness in my spirit. That is a gift that I received from God this year, I believe, and it has been so beautiful. Ante the experience with God every day inta fast pace lo వెళ్తున్నా కూడా I'm at peace and it's so calm and very beautiful in my spirit. So I really praise God for that. Hanaka, నీది ఎలా రోలర్ కోస్టర్ లాగుందా? అవును ఇవా, అంటే మీరు చెప్పినట్లు ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. ఇలా చూసేస్తే 3 months వచ్చినాయి. అసలు సండే స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ సాటర్డే వస్తుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. నాకైతే సర్ప్రైజ్లు ఉన్నాయి, షాక్లు ఉన్నాయి, అన్నీ తగిలినాయి. కానీ ప్రస్తుతం ఇప్పటికైతే కొంచెం హ్యాపీగా ఉన్నాయి. ఎందుకు అని అంటే నా పిల్లల ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇద్దరివి. ఒక అమ్మాయి 10th బోర్డ్ అయిపోయింది, ఇంకొక అమ్మాయి 6th అయిపోతుంది రేపటితోటి. సో ఇప్పుడు మనకు నేను సంతోషంగా ఉన్నా. ఏవి జరిగినా కూడా, ఎన్ని షాక్లు వచ్చినా, ఎన్ని సర్ప్రైజ్లు వచ్చినా కూడా దేవుడు ప్రజెన్స్ అయితే నేను ఫీల్ అయినాను కాబట్టి దేవునికి థ్యాంక్ యూ. ఇంకా ఇంకా ఉన్నటువంటి ఆ మంత్స్ అంతా కూడా అంటే నేను చూస్తూ ఉన్నాను దేవుని యొక్క ప్రజెన్స్. ఖచ్చితంగా ఎలాంటి సిచ్యుయేషన్స్ మనం ఫేస్ చేసినా ఆయన మనతో ఉంటారని చెప్పి నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ మీ యొక్క ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు. మనం ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. మన ఎపిసోడ్ వచ్చేసి మన 26th ఎపిసోడ్. ఈరోజు మనం మాట్లాడుతున్నది యేసుక్రీస్తు శిలువ మీద పలికినటువంటి 6వ మాట. మనందరికి తెలిసిందే, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఉంది, సమాప్తమైనది అని ఆయన చెప్పి తల వంచి ఆత్మ అప్పగించను అని. ఈరోజు అంటే ఈ యొక్క వాక్యం మనము తీసుకోవడానికి కారణం, ఈ యొక్క వాక్యం మనము చర్చించుకోవడానికి కారణం ఏంటి అని అంటే, మనందరికి తెలిసినట్లే ఈ యొక్క లెంట్ టైంలో ఉన్నాము, అందరం ఫాస్టింగ్ చేస్తూ ఉన్నాము, ఇంకా వేరే ఇతర ఆచారాలు అవన్నీ కూడా మనం పాటిస్తూ ఉండుండొచ్చు. కానీ ఇక్కడ ఈ రోజు మనం ఏం తెలుసుకుందాము, లేకపోతే ఇంకొకసారి మనం ఏం గుర్తు చేసుకుందాము అని అంటే, దేవుడు యేసుక్రీస్తు ఆయన సమాప్తం అయినది
అని ఆయన అన్నాడు అని అంటే దేన్ని ఉద్దేశించి ఆయన సమాప్తమైనది అని అన్నారనే విషయం గురించి మనం చర్చించుకుందాము. సో ఫస్ట్ ఈవా నేను నిన్ను క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సమాప్తమైనది అని చెప్పారు కదా యేసుక్రీస్తు. నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క పని అంతా కూడా యేసుక్రీస్తు సమాప్తమైనది అని చెప్పిన తర్వాత కూడా మనం ఎందుకు మనము మన ఒక శక్తిని కూడా మనం పెడతాము అది పొందుకోవడానికి? సమాప్తమైనదని తెలిసి కూడా ఇంకా మన ఒక శక్తిని కానీ లేకపోతే మనం ఇంకా ఎందుకు ఆశిస్తాం మన నుంచి చేసుకోవాలి అని చెప్పి ఆ పనులన్నీ కూడా? థ్యాంక్స్ అక్క. ఈ క్వశ్చన్ మనము ఆన్సర్ చేసే ముందు మానవ మనస్తత్వం గురించి మనము తెలుసుకుంటే మనకి ఒక పిక్చర్ వస్తుంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందు ఐ వాంట్ టు బ్రింగ్ అవర్ వ్యూ పాయింట్ ఆర్ పర్స్పెక్టివ్ టు హ్యూమన్స్ మైండ్ సెట్. ఆ మైండ్ సెట్ ఏంటంటే, ఏదైనా చాలా ఎక్స్పెన్సివ్ ఉందనుకోండి, ఏదైనా చాలా కాస్ట్లీ ఉంది, అది అది పొందుకోవడానికి ఎంతో కృషి చేయాలి, అండ్ ఇట్ asks or it demands lot of sacrifice from your behalf or from our behalf, then people ఏం చేస్తారంటే దాని వెనుక క్రేజీ, దే వాంట్ ఇట్, ఎలాగైనా దాన్ని అచీవ్ చేయాలి, అది పొందుకోవాలి, అలాంటి క్రేజీనెస్ ఉంటది. కానీ ఏదైనా అంత ఎక్స్పెన్సివ్ ఉండి సడన్ గా దాన్ని ఫ్రీగా ఇస్తే దాని వాల్యూ మనిషికి తెలీదు. Human being does not understand the value of salvation because of this very mindset that he does not need to do anything from his side to earn salvation. రక్షణ పొందుకోవడానికి మానవుడు నుండి దేవుడు ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది మానవుడికి అది హీ కెనాట్ టేక్ ఇట్. ఫ్రీగా ఇస్తున్నాడు. అరే నాకు ఫ్రీగా వద్దు, దానికి నేను ఏదన్నా చెయ్యాలి, అప్పుడే ఐ డిజర్వ్ ఇట్ అన్న మనస్తత్వము చాలా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకళ్ళు ఒక విషయంలో ఏదైనా తప్పు చేశారనుకోండి, దానికి తగిన పనిష్మెంట్ దొరికేంత వరకు మ్యాన్ ఇస్ గిల్టీ ఇన్ హిస్ హార్ట్. Naturally, that is the conscience of a man's mindset, soul. అలా ఉంది మైండ్ హ్యూమన్ బీయింగ్ ది. కానీ జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్, గాడ్ ద ఫాదర్ పేడ్ ద ప్రైజ్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్, అండ్ ద ప్రైజ్ వాస్ పేడ్. ఇప్పుడు మానవుడు చేయాల్సిందంతా కూడా ఏంటి? మీరు నా కోసము ఆ ఆ ప్రైజ్ ని పే చేశారు అని అగ్రీ అయ్యి, అది నమ్మి విశ్వసించి దాని ప్రకారం జీవించడానికి మానవుడికి ఒప్పదు. హీ కెనాట్ swallow the fact or carry that fact within his heart that he has not done anything for his own salvation. Because this is the next viewpoint that I want to that God has taught me also through my pastor in my church. మా పాస్టర్ ఏమని చెప్తాడంటే, man's endeavor to find God is religion. మానవుడు దేవుణ్ణి వెతికి దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాలని ఆశిస్తున్నాడు. అది ఇట్ ఈస్ ద రిలీజన్ అది. కానీ గాడ్స్ ఎండేవర్ టు ఫైండ్ మ్యాన్, టు మేక్ మ్యాన్ హిజ్ ఓన్, టు గివ్ సాల్వేషన్ టు మ్యాన్ ఈజ్ సాల్వేషన్. అది దట్ ఈస్ ద పాత్ ఆఫ్ సాల్వేషన్. గాడ్స్ ఎండేవర్ టు మీట్ విత్ మ్యాన్ ఈజ్ సాల్వేషన్. కాబట్టి ఈ రెండిట్లో ఎంత డిఫరెన్స్ ఉందంటే, ఒకటి రిలీజన్, ఇంకోటి రిలేషన్షిప్. ఇది చాలా క్లియర్. క్రిస్టియన్స్ లో మనం ఇది అర్థం చేసుకోవాలి. డాడీ ఒక సన్ ఆల్రెడీ, ఇది ఈ ఎగ్జాంపుల్ చాలా కామన్. ఆల్రెడీ ఫాదర్ సన్ చేసిన మిస్టేక్ కి పేమెంట్ చేసేసాడంటే మళ్ళీ కుమారుడు వెళ్ళి లేదు లేదు మా డాడీ డబ్బులు తీసుకోకండి నేను కడతాను అని చెప్పి ఇవ్వడంలో ఏ సెన్స్ లేదు. ఇట్ డజంట్ వర్క్ దట్ వే. కాబట్టి ఒక్కసారి యేసు ప్రభు ఇట్ ఇస్ ఫినిష్డ్ అన్నప్పుడు హ్యూమన్ బీయింగ్స్ కి
అది ఆ మానవుడు ఏంటంటే, అరే నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేయకూడదు. దెర్ ఇస్ నథింగ్ యూ కెన్ డూ ఫ్రమ్ యువర్ సైడ్ to earn his salvation. Nothing. He has already paid for it. All that you have to do is now surrender. Now live from that rest. సో ఒక వచనం అక్క నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది హెబ్రీలకు రాసిన పత్రికలలో హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 10 లో ఉంటది. హెబ్రీ 4:10 వచనము నేను చదువుతాను. For he who has entered his rest has himself also ceased from his works as God did from his. ఇంకో వర్షన్ లో చాలా ఈజీగా అర్థం చేసుకోవడానికి, ఫర్ ద వన్ for all who have entered into God's rest have rested from their labors just as God did after creating the world. So ఇక్కడ you have to enter into the rest. ప్రామిస్ ల్యాండ్ లోకి మనము వచ్చేసాము యేసు ప్రభు ద్వారా. అది మనము మోషే లాని తీసుకొచ్చాడు, నిబంధనని తీసుకొచ్చాడు, కానీ రక్షణని ఇవ్వలేదు. అది చాలా క్లియర్ డిఫరెన్స్ ఏంటంటే మోషేకి యేసు ప్రభుకి, మోజెస్ కేమ్ విత్ ద లా బట్ జీసస్ కేమ్ విత్ గ్రేస్. అందుకే యెహోషువ ఆ ప్రామిస్ ల్యాండ్ లోకి తీసుకెళ్లేటప్పుడు హీఈస్ వెరీ క్లియర్ ఇన్ హౌ గాడ్ స్పీక్స్. వెరీ క్లియర్. యు ఆర్ నాట్ ఎంటరింగ్ ఆన్ యువర్ ఓన్, యు ఆర్ ఎంటరింగ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. కాబట్టి ఇప్పుడు మనము మళ్ళీ ఎర్న్ చేసుకోవడానికి ఎప్పుడైతే కష్టపడతామో, యేసు ప్రభు మత్తయి 11:29 లో ఏమని చెప్తారంటే, కమ్ యు ఫాలో మీ, యు సీ మీ and do what I do because I am lowly, I am kind, take my yoke upon you. అంటే యేసు ప్రభు ఎవరిదో ఏదో కష్టం కాదు, ఆయన ఆల్రెడీ కాడి మోసింది మనము కూడా ఇంకో సైడ్ పెట్టమంటున్నారు యేసయ్య. ఎందుకంటే టూ ఆక్సెస్ దే లిఫ్ట్ ద యోక్, రైట్? సో the heavier side is already lifted by Jesus. All that we have to do is humble ourselves, surrender ourselves, and put the yoke of Jesus upon ourselves because his burden is light. That is what Jesus says. So why do we try to earn again? ఎందుకు మనం కృషి చేస్తున్నామని మీ క్వశ్చన్ కదాక. ఇన్ మై ఒపీనియన్ హ్యూమన్ బీయింగ్స్ మెంటాలిటీ ఏంటంటే, ఏదన్నా మనకి ఫ్రీగా దొరుకుతుంటే దానికి మనం వాల్యూ ఇవ్వము జనరల్ గా. బట్ సాల్వేషన్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్, ద కాస్ట్లీయెస్ట్ థింగ్ that God had to pay the price of his own son. When we understand that reality, when it hits us, then మనకు తెలిసిపోతుంది ఆ నిజము మన హృదయానికి, మన ఆత్మలకి తాకింది, దేవుడు అది మనకి నెరవేర్చారు అంటే yourself, అది మనం తగ్గించుకుంటాం. ఎందుకంటే ఆ ప్రైస్ మనం పే చేయలేము, దానికి తగిన రుణం మనం తీర్చలేము. When we understand that fact, you begin to live in the rest that Jesus has already paid it all for you. And you begin to live for the one who gave his life for you. ఆ బ్యూటిఫుల్ రెస్ట్ యొక్క జీవితము క్రైస్తవులకి దేవుడు తన రక్తంతో ఇచ్చాడు. He gave us this life of rest. He purchased it with his precious blood. When we realize that, we begin not to live in strife, we don't live in worry, we don't live in a constant mode of achieving something, but we live in the beautiful rest that Jesus has given to us through his promises, because those who live in him will know that he will perfect all things considering what he has done for us. So ఆ రెస్ట్ జీవితము, శాంతి, దేవుడిచ్చిన ఆ శాంతి, ఆ బ్యూటిఫుల్ రెస్ట్ లో మనం జీవించాలి. ఎర్న్ చేయడానికి మనం మళ్ళీ ట్రై చేయకూడదు. ఎందుకంటే నువ్వు ఎంత దేవుని రుణం తీర్చాలనుకున్నా మనం తీర్చలేము.
కాబట్టి అలసిపోతాము, కన్ఫ్యూజ్ అయిపోతాము, చాలా వరీ అయిపోయి మనము మైండ్లో బాడీలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. Instead, if you just pause and say, "Thank you, Lord, for giving it to me," and living from that position and that place of rest, we will experience a beautiful life of peace. Because Yesu Prabhu Yohanu 14:27లో చెప్తారు, "Peace I give unto you. My peace I give unto you. Not the peace that the world gives, బట్ మై పీస్ ఐ గివ్ అన్ టు యూ." ఆ పీస్ జీవితము మనము రెస్ట్ లో నుండే జీవించగలము. ఇంకా సాల్వేషన్ అనేది మనము యు జస్ట్ బిలీవ్, రిసీవ్ అండ్ లివ్ అ లైఫ్ ఆఫ్ న్యూనెస్ ఇన్ క్రైస్ట్. అది నా అభిప్రాయం అక్క. దీప్తి అక్క, మీరు కూడా ఏమన్నా షేర్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఈ ఈ విషయం మీద. థ్యాంక్ యూ ఇవా, చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశావు ఈ క్వశ్చన్ గురించి. దీప్తి, నీ థాట్స్ ఏమైనా ఉన్నాయా ఈ క్వశ్చన్ మీద? వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇవా, హానా. అయితే దీంట్లో అంటే యాడ్ చేయడానికి అంటూ ఏం లేదు, కానీ వన్ థింగ్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇస్ దట్ మనము ఇవా చెప్పినట్టు మనుషులు పరిగెత్తడం ఒక పరుగుకి అలవాటు అయిపోయి ఏదో ఒకటి చేస్తే కానీ మనకి దక్కదు అని అన్న పరుగులో ఉండిపోతున్నారు. అండ్ ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్ ఆల్సో, మనం అందరం కూడా క్రైస్తవులుగా మన సంఘాలలో దేవుని మన పాపాల కోసము క్రీస్తు మరణించాడు అన్న మాట విని విని అది చాలా మందికి కూడా అది లైట్ అయిపోయింది. కానీ the truth and the beauty and the power behind that line, the rest in the finished work of cross అన్నది నిజంగా సత్యము తెలుసుకున్న వాళ్ళకి వాట్ ఈస్ బీన్ యాక్చువల్లీ గివెన్ టు అస్, మనకి ఏమి అనుగ్రహించబడింది అని అన్నది ఆ సత్యం అనేది గ్రహించినట్లయితే అసలు మన జీవితమే మారిపోతుంది అని అన్నది నా అభిప్రాయము. నిజంగా చాలా బాగా చెప్పావు ఇవా, థ్యాంక్ యూ సో మచ్. యా దీప్తి, థ్యాంక్ యూ. అంటే నువ్వు చెప్పింది కూడా సో ట్రూ. మనం ఆ పరుగులో ఉండిపోయి వీఆర్ నాట్ లివింగ్ యర్ పీస్ లైఫ్ ఆఫ్ రెస్ట్. దీప్తి, ఐ వాంట్ టు ఆస్క్ యూ అ క్వశ్చన్. అంటే నౌ దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ సో ఇంపార్టెంట్ టాపిక్, మెనీ పీపుల్ క్రేవ్ ఫర్ యాక్సెప్టెన్స్. అంటే నేను అంగీకరించబడాలి అనే మైండ్ సెట్ లేదా ఆ తపన చాలా మందిలో ఉంది. కానీ నేను ఆల్రెడీ యాక్సెప్టెడ్ లేదా ఐ యామ్ యాక్సెప్టెడ్ అనే ఆ థాట్ నుండి జీవించడం, లివింగ్ ఫ్రమ్ యాక్సెప్టెన్స్ అండ్ నేను యాక్సెప్ట్ చేయబడాలి, ఐ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్, నేను అంగీకరించబడాలి అనే ఈ రెండు జీవితాల్లో వాట్ డూ యూ థింక్ ఇట్ లుక్స్ లైక్ ప్రాక్టికలీ? థ్యాంక్స్ ఇవా ఫర్ దిస్ క్వశ్చన్. నువ్వు అట్లా అడుగుతా ఉంటే నాకు ఐఎమ్ లుకింగ్ ఎట్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్. ఐ కెన్ రిఫ్లెక్ట్ ఇన్ మై లైఫ్ డైరెక్ట్లీ. నేను అంటే మునుపటిగా ఎప్పుడు వాక్యం గురించి కంప్లీట్గా అంటే అంత సత్యము గురించి అంత తెలుసుకోనప్పుడు సేమ్ నేను అలాగే ఉండేదాన్ని. అంటే యాక్సెప్టెన్స్ కొరకు దేవుడు నన్ను అంగీకరించాలంటే నేను ఏమేం చేయాలి అని చెప్పి నేను చాలా ప్రాకులాడేదాన్ని. ప్రతిరోజు గోడ్ని ఏడ్చేదాన్ని ప్రార్థనలో. ఆ లైఫ్ అనేది చూశాను, ఆ ఫేజ్ అనేది చూశాను. మళ్ళీ తర్వాత విశ్వాసంలో ఎదిగిన తర్వాత ఎస్, నేను దేవుని చేత యాక్సెప్ట్ చేయబడ్డాను, గాడ్ హ్యాస్ యాక్సెప్టెడ్ మీ, గాడ్ లవ్స్ మీ అని ఆయన ప్రేమలో ఆ పరిపూర్ణత్వంలో ఆ ఎదిగినప్పుడు, ఆ ఎదుగుదలకు వచ్చినప్పుడు అప్పుడు నా లైఫ్ అనేది ఏ విధంగా ఉన్నది అని రెండు కూడా నేను రిఫ్లెక్ట్ అవ్వగలుగుతున్నాను. లెట్స్ లుక్ ఎట్ ద వర్డ్. బైబిల్లో ఏం రాయబడి ఉన్నదంటే ఎఫీసియన్స్ 1వ అధ్యాయము 11-14 వచనాలు మనం చదివినట్లయితే దాంట్లో బేసికల్గా ఏం రాయబడి ఉంటదంటే విశ్వాసులందరికీ కూడా దేవుడు విశ్వాసులందరినీ కూడా ఎన్నుకొని వారి ఒక దైవికమైనటువంటి ప్రణాళికలను వారి కొరకు నిర్ణయించబడి అండ్ వాళ్ళకు వారసత్వం అనేది ఇచ్చి వాళ్ళని పరిశుద్ధాత్మని చేత దే ఆర్ సీల్డ్ విత్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని రాయబడింది. అండ్ దే ఆర్ గివెన్ ఇన్హెరిటెన్స్. ఎవరికి? విశ్వాసులకి వాళ్ళ యొక్క
వాళ్ళకి ఒక ఇన్హెరిటెన్స్ ఇవ్వబడింది, అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇస్ సీల్డ్ ఆన్ దెమ్ అని అంటే వాట్ ఈస్ బీయింగ్ గివెన్ టు అస్ యాజ్ బిలీవర్స్, ఒక విశ్వాసులుగా దేవుడు మనకి ఏమేం అనుగ్రహించాడు అన్నది మనం ఇందులో చూసుకోవచ్చు. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వం. ఇప్పుడు మనము సపోజ్ మన కుటుంబంలోనే మన బిడ్డలు ఉన్నారు, పిల్లలు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మన దగ్గర రావడానికి పర్మిషన్ అవసరం లేదు. ఎందుకనంటే వాళ్ళు మన బిడ్డలు కాబట్టి. పరాయి వాళ్ళైతే మన దగ్గరికి రావడానికి ఆలోచిస్తారు, కానీ మన బిడ్డలు మన దగ్గరికి రావడానికి ఆలోచించారు. ఎందుకంటే దే నో దట్ వి ఆర్ దే పేరెంట్స్. హీ నోస్ దట్ ఐఎమ్ హిజ్ మదర్ అండ్ హీ నోస్ దట్ హీస్ హిజ్ ఫాదర్ కాబట్టి, అండ్ హీ నోస్ దట్ హీ కెన్ ఆల్వేస్ కమ్ and he knows that whatever it is they are for him, the family is for him అన్నది బిడ్డలకి అర్థమవుతుంది. అలానే మనం కూడా దేవుని బిడ్డలుగా we need to understand the basic thing that we are his children. మనం ఆయన బిడ్డలు అని అన్నది మనము అది ఎప్పుడైతే it sinks in our heart, our relationship changes with God. మనము ఇవా మన ఫస్ట్ క్వశ్చన్ మనము మాట్లాడుకున్నప్పుడు యు వర్ టాకింగ్ అబౌట్ మైండ్ సెట్. సో వెన్ యూ రియలైజ్ దిస్ ట్రూత్, యువర్ మైండ్ సెట్ షిఫ్ట్స్. దెర్ విల్ బి అ షిఫ్ట్ ఇన్ యువర్ మైండ్ సెట్ when you realize the love of God upon your life, when you realize that you are being inherited, ఆ ఇన్హెరిటెన్స్ అన్నది ఇవ్వబడినది అన్నది నువ్వు ఎప్పుడైతే రియలైజ్ అవుతావో నీవు నీ యొక్క మైండ్ సెట్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఎఫీసియన్స్ చాప్టర్ 2 వర్స్ 10 లో మనం చూసుకున్నట్లయితే యు ఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ టు డూ గుడ్ థింగ్స్ హీ ప్లాన్డ్ లాంగ్ అగో అని ఉంది. నువ్వు మంచి క్రియలు చేయటానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వు ఆయన చేతి పనిగా అంటే నువ్వు మంచి పనులు చేసిన తర్వాత దేవుడు నిన్ను ఆయన పనిముట్టుగా చేస్తున్నాడా లేకపోతే ముందుగానే చేశాడా? He created you, he valued you even before you have begun doing good things. That's the beauty of it. అదొక్క సీక్రెట్ మనం అర్థం చేసుకున్నట్లయితే విల్ నాట్ బీ బిహైండ్ ప్రూవింగ్ ఆర్ ఎర్నింగ్ థింగ్స్ అట్ గాడ్. అంటే దేవుని దగ్గర ఏదో పిల్ల చేష్టల్లాగా ఉంటుంది. మనం అవి ఇవన్నీ పనులు చేసుకుంటూ దేవా నేను ఉపవాసం ఉంటున్నాను, నువ్వు ఈ పని చేయాలి నాకు, లేకపోతే నేను ఇన్నిసార్లు వాక్యం చదువుతున్నాను, నువ్వు నాకు ఈ పని చేయాలి, లేకపోతే నువ్వు నన్ను అంగీకరిస్తావు, నేను ఇంతమందికి వాక్యం చెప్తే నువ్వు నన్ను అంగీకరిస్తావు, అదంతా కూడా ఉండదు. సో యువర్ మైండ్ సెట్ ఎంటైర్లీ షిఫ్ట్స్ వెన్ యూ అండర్స్టాండ్ దట్ you are valued because of the price paid by Jesus. సపోజ్ ఇది కొంతమందికి కోర్టులో కేసులు ఉంటాయి, వాళ్ళకి ఎవరన్నా అంటే జడ్జే ఒకరు వచ్చి నిందిస్తా ఉన్నారు ఆ వ్యక్తిని. సో కోర్టులో జడ్జి ఎప్పుడైతే ఆ కోర్టులో తను ఈ వ్యక్తి ఏదైతే ఎవరినైతే నిందిస్తున్నారో ఆ వ్యక్తి ఏం చేయకుండా కోర్టు ఆ కేసు అనేది కొట్టివేస్తే ఎంత సంతోషం ఉంటది, ఎంత రిలీఫ్ ఉంటది ఆ వ్యక్తికి. He didn't do anything, but the judge has cut off his punishment. He cut off his case. అంటే it's the same thing that is applied to us. అపవాది సాతానుడు మనల్ని మన పైన దోషిగా మనల్ని నిలబెట్టినా కూడా, నిందిస్తా ఉన్నా కూడా, యేసుక్రీస్తు తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి మన కొరకు ఆ దోషిని నిర్దోషిగా నిలబెట్టినప్పుడు మన శిక్ష అంతా కూడా కొట్టివేయబడినది. సో అలాంటి సత్యం అనేది మనం గ్రహించినప్పుడు మనం ఇంకా then we will be released, when we will be delivered from all kinds of fear. ఎవరైతే అంగీకరించబడలేదు అన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ఉంటారు అని అంటే తన హృదయంలో భయంతో కూడి ఉంటారు. అండ్ ఎనీథింగ్ దే సీ, ఏదన్నా చెడు జరుగుతుంది అంటే అందులో ఫెయిల్యూర్ వెతుక్కుంటారు. అవును నేను దీనికి పనికి రాదు, లేకపోతే నాకు ఇది చేత కాదు, ఈ పని చేత కాదు, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు, ఈ పని చేస్తున్నాడు కాబట్టి నాకు శిక్షిస్తున్నాడు దేవుడు నన్ను అని చెప్పి అదొక రకంగా ఉంటుంది. మళ్ళీ ఇంకొక రకం ఏంటంటే
పీపుల్ని మనం ప్లీజ్ చేస్తూ ఉంటారు. అంగీకరించబడని వాళ్ళు ఎదుటి వ్యక్తి యొక్క వారి యొక్క అప్రూవల్ కోసం, అంటే వారు మెప్పు పొందడానికి, లేకపోతే తిను మంచిది అని చెప్పుకోవడానికి ఈ రకంగా వాళ్ళు ఎఫర్ట్స్ అనేది పెడతా ఉంటారు అనమాట. అంటే పీపుల్ ప్లీజర్స్ గా వాళ్ళు ఉంటారు. అదే అంగీకరించబడినటువంటి వ్యక్తి, a person who knows the truth that she or he is being accepted by God, will live with gratitude every day. బికాజ్ ఎవరు ఉన్నా లేకున్నా తన కొరకు దేవుడు ఉన్నాడు అన్న సత్యం అన్న నిశ్చయత కలిగినటువంటి జీవితంలో ఏంటంటే ప్రతి ఛాలెంజ్ లో కూడా దే విల్ లుక్ అవుట్ ఫర్ లెసన్స్. నేను దీంట్లో నుంచి దేవుడు నాకు ఏదో నేర్పిస్తున్నాడు ఇన్ అ పాజిటివ్ వే. దేవుడు నాకు ఇందులో నుంచి ఏదో నేర్పిస్తున్నాడు. మనుషులతో ఉన్నప్పుడు వాళ్ళని ప్లీజ్ చేయడం కాదు, కానీ వాళ్ళకి ఏ విధంగా సేవించాలి, లేకపోతే ఏ విధంగా అర్థం చేసుకోవాలి, జ్ఞానముతో నడుచుకోవడానికి దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఈ రకంగా అంటే యూ విల్ బీ సో సెక్యూర్డ్ ఇన్ ద లార్డ్ వెన్ యూ నో దట్ యు ఆర్ బీయింగ్ యాక్సెప్టెడ్ బై ద లార్డ్. రోమా 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నౌ దెర్ ఇస్ నో కండెమ్నేషన్ టు దోస్ హు బిలీవ్ అన్నది. అంటే వాళ్ళు తృణీకరించబడలేదు. ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తున్నారో దెర్ ఇస్ నో కండెమ్నేషన్. మరి ఈ స్క్రిప్చర్ ఇలా మాట్లాడినప్పుడు మనం ఎందుకు దేవుడు నన్ను అంగీకరించాలనేసి అని చెప్పి ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము? ఎందుకనంటే మనకి సత్యం గూర్చిన సంపూర్ణ జ్ఞానం లేకపోవడం మూలాన మనము ఆ రకంగా మనం ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు మనము ఇట్లాంటి టాక్ షోస్ లేకపోతే మనకి దైవజనుల ద్వారానో లేకపోతే సంఘములో నేర్చుకున్నటువంటి పాఠాల ద్వారానో వాట్ వీ లెర్న్ ఇస్ దట్ వీ ఆర్ యాక్సెప్టెడ్, and it is through faith in the blood of Jesus in the cross of Christ that we have received an inheritance, and we are sealed by the precious blood of Jesus. We are sealed by the Holy Spirit అని అన్నది మనము గ్రహించినట్లయితే we will be living a life with contentment, అంటే ఒక తృప్తితో మనం జీవించడం. ఎందుకంటే వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్ ఎవ్రీవేర్, వీఆర్ నాట్ రన్నింగ్ బిహైండ్ థింగ్స్, బికాస్ we know that the Lord is with us. We know who has accepted us and in whose family we are in. సో మనం ధైర్యముగా మనము దేవుని ఎదుట మనము నిలబడొచ్చు. ఎందుకనంటే దేవుడు రోమా 5వ అధ్యాయం 8వ వచనంలో ఆయన యొక్క ప్రేమను ఎట్లా వ్యక్తపరిచాడంటే త్రూ Christ love, through Christ death he has shown us his love. మనము పాపములుగా పాపంలో ఉన్నప్పుడే he died for us. అంటే మనం అది లైట్ గా తీసుకోకుండా somehow I feel Hannah and Eva that we should విని కూడా చాలా మంది కూడా అది అయిపోతా అది లైట్ గా తీసేసుకుంటా ఉంటారు. బట్ we need to understand that we are part of his chosen people. We are accepted by the Lord. God loves us so much that we need to understand that we are his handiwork and we are designed to do good things for the Lord. Hallelujah. So this is what I have learned. Hannah and Eva, మరి మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? Eva, do you want to say something? Yeah, Deepti, thank you so much. That was so beautifully explained. And that's true. The moment we realize and understand, begin to even understand the love that God has for us, everything will change. Our very being will change, is what I've been experiencing. So, yeah, thank you so much for sharing that beautiful thoughts of yours. Thank you. Anaka, నువ్వు ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నావు? థ్యాంక్ యూ దీప్తి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు. అంటే మనం ఆ యాక్సెప్టెన్స్ లో మనము జీవించాలి అని చెప్పి దేవుడు మనల్ని ఇప్పుడు కాదు, ఆయన ప్లాన్ మనకి భూమి పునాదులు వెయ్యబడక ముందు నుంచి ఆయన మనల్ని ఎన్నుకున్నారు అని చెప్పి, ఆయన ప్రేమలో నుంచి, అంటే మనం పాపంలో ఉన్నప్పుడే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు, ఆయన ప్రేమలోకి మనల్ని తీసుకొని వచ్చారు అని చెప్పి ప్రతిరోజు అది ఎంతో గొప్ప ధన్యత కదా. ఎంతో మంది నశించిపోతున్నప్పుడు దేవుడు మనల్ని భూమి పునాదులు వేయకబడక ముందే మనల్ని ఆయన మన కోసం ఒక ప్లాన్ వేసుకొని మనం ఏ పనులు చేయాలని సిద్ధపరిచి మనల్ని ఆయన యాక్సెప్ట్ చేసి మనకు పాపాలన్నీ కూడా ఆయన క్షమించి ఆయన ప్రేమ ఆయన కృపలోకి మనం తీసుకొని వచ్చారంటే అది చిన్న విషయం కాదు, అది చాలా పెద్ద విషయము.
దీనికి మనం ఎంతో అంటే ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు దీప్తి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హ్యానా. హ్యానా, మనము ఇది చర్చిస్తుండగా లెట్స్ లుక్ ఎట్ అనదర్ పాయింట్ హియర్. మనము క్రీస్తు యొక్క సిలువని నిజముగా మనము విశ్వసిస్తున్నామా అంటే, లైక్ ఆర్ వి పుట్టింగ్ అవర్ కంప్లీట్ ఫెయిత్ ఇన్ క్రాస్, లేదా మన ఓన్ ఎఫర్ట్స్ పైన మనం రిలై అవుతున్నామా? వి డిపెండ్ సమ్హౌ. మన ప్రాక్టికల్ గా చూస్తే కొన్నిసార్లు మనకు అనిపిస్తే వీఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్, కానీ మన బేసిక్ విశ్వాసం మనం సిలువ పైన పెట్టకుండా వి రిలై సో మచ్ ఆన్ అవర్ ఎఫర్ట్స్. నువ్వేమంటావు దీని గురించి? ఆర్ వి ట్రస్టింగ్ ఇన్ ద క్రాస్ ఆర్ సట్లీ రిలయింగ్ ఆన్ అవర్ ఓన్ ఎఫర్ట్స్? థ్యాంక్ యూ దీప్తి ఈ క్వశ్చన్ కోసం. ఎవరినైనా కూడా అంటే మనము ఎప్పుడు నమ్మకుండా మన సొంత శక్తి లేకపోతే మన సొంత కృషితోటి మనము నమ్ముతాము అని అంటే, మనం ఎన్నుకుంటాము అని అంటే, ఎవరినైతే నమ్మకపోతే అంటే ఇక్కడ మనం క్రాస్ని నమ్మకుండా ఉంటేనే మన మీద మనం ఆధారపడతాం. ఈ టైంలో ఎక్కువ ఏం చూస్తున్నాను అని అంటే, ఈ యొక్క టైంలో కానీ నేను ఎక్కువగా చూసింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు సిల్వ మీద చేసిన దాన్ని తప్ప వేరే దారి అందరి మీద ఆధారపడేది నేను చూస్తాను. అంటే వాళ్ళ శక్తుల మీద వాళ్ళు ఆధారపడతారు. ఇంకా ఇతరుల దైవజనుల మీద ఆధారపడతారు. ఇది యేసుక్రీస్తు సిలువలో చేసిన ప్రతి ఒక్కటి కూడా బయట ఒక పెద్ద బిజినెస్‌గా ఉండేది కూడా మనం చూస్తున్నాం. అంటే నేను ఎవరి దగ్గరికి ప్రార్థనకి వెళ్ళకండి అని నేను చెప్పటం లేదు. ఎవరి దగ్గర ఆ హీలింగ్, ఆ శక్తి ఉండదు, ఆ గిఫ్ట్ ఉండదు అని నేను అనటం లేదు. దేవుడిచ్చిన గిఫ్ట్ ఆ హీలింగ్ అనేది. కానీ నీ యొక్క ఆలోచన, మన ఒక ఆలోచన ఎట్లా ఉంది? చాలా సార్లు చాలా మంది నేను చూసాను. వాళ్ళకి ఏమొచ్చినా కూడా వాళ్ళకి ఆల్రెడీ దేవుడు ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ దేవుడు రక్షించుకున్నాడు. వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు విశ్వాసంతో అడిగితే వాళ్ళకి గూడా ఇస్తారని మర్చిపోయి మనుషుల దగ్గర వాళ్ళు పరిగెత్తడము. వాళ్ళు ఏం చెప్తే అది చేయడము. ఇంకా ఈ యొక్క టైంలో చూస్తే అదొక పెద్ద బిజినెస్. వాళ్ళు ఇచ్చిన ఆయిల్ గానీ, ఆ వాటర్ గానీ, ఆ హ్యాండ్ కర్చీఫ్స్ గానీ ఒక పెద్ద బిజినెస్‌గా అది రన్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ లాభపడుతున్నారు. కానీ మన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ గ్రేస్‌లోకొచ్చారు. దేవుని కృపలోకొచ్చారని తెలిసి కూడా ఎందుకు ఒక్కళ్ళ మనుషుల మీద ఆధారపడుతున్నారని చూస్తే చాలా అంటే చాలా బాధ అనిపిస్తది. నాకు తెలిసి చాలా దగ్గరగా తెలిసిన వాళ్ళే ఒక అమ్మాయికి పెళ్లయిపోయింది. ఒక 4, 5 మంత్స్ కింద జరిగింది ఇది. తనకి హెల్త్ బావుండదు. ఉట్టిగా మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, సిక్‌నెస్ ఎక్కువ వస్తూ ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్స్ అన్ని చూయించారు. ఇంకా తగ్గకపోతే ఆ అమ్మాయి అసలు ట్రావెల్ చేసే పరిస్థితి లేదు. కానీ మా ఊరు నుంచి ఇంకా 2 అవర్స్ పోవాల. ఇంకా ఆ 2 అవర్స్ అమ్మాయిని తీసుకొని ఏదో ఊర్లోకి తీసుకొనెళ్ళి ఏంటి అంటే అక్కడ ఒక మాంత్రికుడు సిలువ యేస్తాడంట. అక్కడ సిలువ యేస్తే అన్ని వాళ్ళకి హీలింగ్ వచ్చేస్తదని వాళ్ళ నమ్మకంతో 2 అవర్స్ వన్ వే జర్నీ 2 అవర్స్ మొత్తం 4 గంటలు ఆ పరిస్థితులు తీసుకొనొచ్చి సిలువ యేయించుకొని వాళ్ళు తీసుకొనొచ్చారు. 3 మంత్స్‌కి ఇంకా భయంకరంగా ఆమె సిక్ అయిపోయి ఇంకా దాదాపు 1½ మంత్స్ హాస్పిటల్‌లో ఉంది. అంటే ఇవన్నీ నేను ఏం చెప్తున్నాను అనంటే, ఎందుకు దేవుడు మొత్తం గూడా ఆయన సమాప్తం అయింది అని చెప్పి, అన్నీ మనకి ఇచ్చినప్పుడు కూడా, మన సొంత శక్తిని బట్టి, మనము లోకంలో చూస్తున్న వాళ్ళు ఒక మనిషిని నమ్ముతున్నాం గానీ, ఆహ్, దేవుడిని యేసుక్రీస్తు చేసిన ఆ పనిని ఎందుకు మనం నమ్మటం లేదు అనే ఆలోచన చేస్తే చాలా బాధ అనిపిస్తది. ఎందుకు నమ్మటం లేదంటే, అంత అవగాహన లేకపోవడం అయుండొచ్చు. లేకపోతే అంతగా దేవుని మీద విశ్వాసం లేకపోయుండొచ్చు అవ్వచ్చు. ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే క్రాస్ అనేది దేవుడు ముగించినటువంటి ఆ పని, ఆయన శిలువ మీద ఆరో మాట సమాప్తం అయినది అని ఆయన ఎప్పుడు చెప్పినాడు అనంటే, మనము అదే ఒక్క వర్స్ ముందు 28వ అధ్యాయంలో ఉంది. లేఖనాల్లో అన్నీ కూడా నెరవేర్చాక స్క్రిప్చర్ మొత్తం ఆయన గురించి, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఎర్త్‌లీ మినిస్ట్రీ, ఆయన చనిపోవడం ప్రతి ఒక్కటి దాదాపు 300+ ప్రొఫెసీస్ ఉన్నాయి. అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాత ఆయన పలికినటువంటి మాట, ఐదో మాట తర్వాత ఆయన చెప్పింది ఇక్కడ సమాప్తం అయినది అని చెప్పి, ఆ సిలువలో మనకి సమస్తం ఆయన ఇచ్చారు. సిలువలో మనకు రక్షణ అంటే సాల్వేషన్ అంటే గ్రీక్ వర్డ్‌లో సోజో అని కూడా అంటారు. అంటే రక్షణ మాత్రమే కాదు. మన పాపాల నుంచి మనకి క్షమాపణ ఒక్కటే కాదు. మనకు విడుదల, అంధకారంలోంచి విడుదల. మనల్ని దేవుడు వెలుగులోకి తీసుకొనొచ్చారు. ఇంకా ఆయన ఒక గాయాల నుంచి మనకి స్వస్థత ఉంది. మన శాపము అవన్నీ కూడా ఆయన తీసివేశారు. ఇవన్నీ కూడా మనం పొందుకున్నాం. కానీ పొందుకున్నా కూడా వాటి కోసం మనం వెతకడం. ఇప్పటికి కూడా కొన్ని చర్చెస్‌లో క్యాథలిక్ చర్చెస్ అనే కాదు. నాకు తెలిసిన ప్రొటెస్టెంట్ చర్చెస్‌లో గూడా వాళ్ళు మోకాళ్ళ మీద నడుచుకుంటా వెళ్తారు.
వాళ్ళకి ఇంకా రావాలి అని చెప్పి వాళ్ళ పాపాలన్నీ క్షమించబడాలి, వాళ్ళకి ఏమైనా హీలింగ్ కావాలన్నా మోకాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడ చెప్పలేదు బైబిల్లో. ఏముందో బైబిల్లో అది తప్ప వేరేవన్నీ కూడా మనం చేస్తున్నట్టు మనం చూస్తున్నాము. ఎవరిని కించపరచాలని కాదు కానీ వాక్యంలో ఉన్నది మనం నమ్మాలి. మనం ఒకసారి పాత నిబంధనలో కూడా చూసుకుంటే, పాత నిబంధనలో ఇందాక ఈవ తీసుకున్న రెఫరెన్స్ కూడా హీబ్రూ 4th చాప్టర్ మనం 1-11 చదువుకుంటే, పాత నిబంధనలో ఉన్న ఇస్రాయేల్ జనాంగం ఆ జనరేషన్ అంతా కూడా వాళ్ళ ప్రామిస్ ల్యాండ్‌లోకి, వాళ్ళ రెస్ట్‌లోకి వాళ్ళు ఎంటర్ కాలేకపోయారు. ఎందుకు అనంటే 2 కారణాలు. వాళ్ళ యొక్క అవిధేయత, వాళ్ళ యొక్క అవిశ్వాసం. ఈ యొక్క అవిధేయత, అవిశ్వాసం వల్ల వాళ్ళు పొందుకోలేకపోయారు. ఆ రెస్ట్‌లోకి రాలేకపోయారు. ఇప్పుడు మనకి రెస్ట్‌లోకి ఉన్నాము. ఆ రెస్ట్‌లోకి మనం గూడా ఎందుకు అవన్నీ పొందుకోలేకపోయారు. ఇంత గొప్ప విజయం మనము ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే, మనకు అవిధేయత, మనకు గూడా అవిశ్వాసం వల్ల మనం పొందుకోలేకపోతున్నాము అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒక్క వచనం మనం చదువుకుందాం. ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాం శిలువ మీద యేసుక్రీస్తు ఏం చేశారు అని చెప్పి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం లాస్ట్ నుంచి చదువుకుంటే, ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి, శిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహటముగా వేడుకకు కనపరిచెను. అంటే ఏం చెప్తున్నారంటే, ఆయన అక్కడ పవర్స్, అథారిటీస్ అన్నీ కూడా డిసార్మ్ చేశారు. అవన్నీ కూడా పబ్లిక్ స్పెక్టకల్ చేసినారు. ఇంకా మనకు విక్టరీ ఉంది. 3 విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే అన్నీ కూడా ఏమున్నా నిరాయుధులు కానీ, ఆ ఒక అంధకార శక్తులన్నీ కూడా ఆయన తీసివేసి, మనకి ఆయన విజయం ఇచ్చారు. మనం ఆ ఒక విజయంలో మనము నడవాలి. ఎలాంటి మనకి ఆ ఒక అవిధేయత కానీ, అవిశ్వాసం కానీ ఉండి ఆ రెస్ట్‌లోకి ఏదైతే దేవుడు ఇచ్చారో ఆ రెస్ట్‌లోకి రాకుండా మనము ఉండలేకుండా ఉండొద్దు అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ సిలువలోని విజయం ఇచ్చారు. దేవుడు సమాప్తం అయింది అని యేసుక్రీస్తు చెప్పినారు అనంటే ఆయనకంత ఈజీగా రాలేదు. ఎన్నో అంటే ఆయన ఒక లాస్ట్ అవర్స్ చూసుకుంటే ఎంతో శ్రమించాడు. ఆయన ఇది స్టార్ట్ అవ్వకముందు, ఈ క్రూసిఫిక్షన్ స్టార్ట్ అవ్వకముందు కూడా ఆయన ప్రార్థన చేస్తే ఆ ఒక చెమట అంతా కూడా ఆయనకు రక్తంగా మారింది. తర్వాత ఆయన ఎన్నో గంటలు ఆయన శ్రమించారు. అంతా కూడా ఆయన ఒక శరీరం అంతా మాంసం ముద్దలాగా అయిపోయింది. ప్రతి ఒక్క ఆఖరు రక్త బొట్టు వరకు కూడా ఆయన కార్చి మనల్ని ఉట్టి ఆ పాత నిబంధనలో వాళ్ళన్నా కొన్ని యుద్ధాలు చేశారు. ఆ ఒక ప్రామిస్ ల్యాండ్‌లోకి వెళ్ళడానికి, ఆ రెస్ట్‌లోకి వెళ్ళడానికి. మనకి ఏం అవసరం లేదు. నమ్మకంతో మనం రమ్మని అంటున్నారు. నమ్మకంతో మనం నడవచ్చు. కానీ అయినా కూడా మనం నడవలేకుండా వేరే ఇతరుల మీద ఆధారపడుతున్నామంటే ఎంత మూర్ఖత్వంలో ఉన్నామో మనం గుర్తు చేసుకోవాలి. మనం ముఖ్యంగా ఈ గుడ్ ఫ్రైడే సీజన్‌లో ఇంకొకసారి దేవుడు ఈ యొక్క మాటలు వింటున్నప్పుడు కానీ, ఈ యొక్క లేఖనాలన్నీ చదువుతున్నప్పుడు గానీ, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అనంటే, మనము దేవుని యొక్క ప్రామిసెస్‌లో మనము ఆ ఒక రెస్ట్ అనే ప్లేస్‌లోకి దేవుడు నడిపించారు. దేవుని యొక్క గాయాల్లో మనకు స్వస్థత ఉంది. ప్రతి ఒక్క అంధకార శక్తుల్లో నుంచి మనం విడిపించారు. మనకి ఇంకేం అవసరం లేదు. దిష్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మంచి రోజులు చూడాల్సిన అవసరం లేదు. ఇంటి ముందు ఇంకా ఏవేవో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ఏదైనా వాస్తు అవేం అవసరం లేదు. మనకి అన్నిట్లో నుంచి ఆయన తీసుకొనొచ్చి మనల్ని ఆయన ఒక లైట్‌లోకి, ఆయన ఒక వెలుగులోకి మనల్ని ఆయన తీసుకొనెళ్లారు. మన పాపాలన్నిటిని మనకు క్షమించి, మనల్ని ఆయన నీతిమంతులు చేశారు. మన శాపాలన్నీ కూడా మనం కొట్టివేశారు. మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆయన ఏం చేశారు, ఎప్పుడైతే మనం విశ్వాసంలో ఉంటామో, మనం ఎప్పుడైతే నమ్ముతామో, విధేయత చూపిస్తామో, అప్పుడే మనం ఆ రెస్ట్‌లో నుంచి మనం ఆ ఒక రెస్ట్ ప్లేస్‌లో మనం నడవగలుగుతామని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈవా అండ్ దీప్తి మీరు కూడా ఈ యొక్క క్వెషన్ గురించి షేర్ చేసుకుంటారా? మీ థాట్స్. చాలా ప్రాక్టికల్ పాయింట్స్ ను టచ్ చేసావు హానా. రియలీ వండర్ఫుల్. ఐ హ్యావ్ నథింగ్ టు యాడ్ బట్ టు రిఫ్లెక్ట్ ఆన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ స్పోకెన్. ఈవా, వాట్ ఆర్ యువర్ థాట్స్? యా, సేమ్ దీప్తి. ఐ థింక్ అక్క చాలా ఈ రోజుల్లో జరిగే చాలా పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్ గురించి నువ్వు మాట్లాడావు. అండ్ సో ఇవన్నీ కూడా మనం మైండ్ లో పెట్టుకొని మన యాక్షన్స్ ఎలాగున్నాయి, ఇస్ ఇట్ our life, how are we living our life out of faith in the cross, or what else are we trying to live from అనేది మనము నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ ద్వారా we can judge our own selves and our actions. Thanks akka. Deepti, you would like to say a few words? Yeah, sure, Eva. So
మనము ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం చర్చించుకున్నాం. ఈవెన్ లాస్ట్ టైం కూడా ఐ థింక్ వీఆర్ ఇన్ ద లెంట్ సీజన్ కదా. సో మనం పోయినసారి గత వారం కూడా మనము ఉపవాసం గురించి ధ్యానించాము. ఈరోజు వీ హ్యావ్ మెడిటేటెడ్ ఆన్ ద రెస్ట్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్ ఆఫ్ క్రాస్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇస్ రెస్ట్ అన్నది మనం ధ్యానించుకున్నాము. It's high time that we change our lives listening to this sort of words or this sort of exhortations from the Bible. మనం ఇవన్నీ కూడా ఆలోచించుకొని, నిజంగా ఇందాక హ్యానా అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ కోట్ చేసింది. వేరే వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు, వేరే వాళ్ళని దేవునిలోకి నడిపించేటప్పుడు ఏ విధంగా మనం నడిపిస్తున్నాం, నిజంగా అంటే వాళ్ళు సిలువ వేస్తే స్వస్థపడతా ఉన్నారు అనేసి అంటే సరి అయిన నాయకులు కూడా లేపబడాలి. ఒకవేళ నువ్వు నాయకత్వంలో ఉన్నా లేకున్నా కూడా విశ్వాసముతో నువ్వు వెళ్తే నువ్వు ఏది అడిగినా కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు అని అన్న విశ్వాసంతో మనము నేర్చుకోవాలి. వేరే వాళ్ళకు కూడా అదే నేర్పించాలి. అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ టచ్డ్ అపాన్. సో ఐ థింక్ వీ నీడ్ టు follow all that. Let's reflect on those things. Let's follow all those words, and let's close this podcast with a song in gratitude. ఆయన సిలువలో కాచినటువంటి రక్తం కొరకు యేసుక్రీస్తుని ఆయనని ఘనపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, కేవలం ఆయన చేసినటువంటి త్యాగం వలననే టుడే we are alive. Today we have hope in the eternal rest that we are going to receive. సో ఇవన్నిటిని కూడా మనం ధ్యానించుకుంటూ మనం ఈ పాట పాడుకుందాము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. అవునయ్యా యేసయ్య తండ్రి, నీ చేసినటువంటి త్యాగం నీ జ్ఞాపకం తెచ్చుకొని ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా మేము నిజముగానే వెర్రితనముతోనైనా మేము చేసినటువంటి బుద్ధి లేనటువంటి పనులన్నిటి కొరకు ప్రభా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాం నాయన. ఈరోజు మేము ధ్యానించుకున్నట్లు నీలో ప్రతిరోజు కూడా ప్రభా
బ్రతుకుటకు, జీవించుటకు మేము అంగీకరించబడ్డాము. మేము ప్రాక్టికల్గా ఏ విధంగా బ్రతకాలి అని అన్నది మేము నేర్చుకున్నాం నాయన. ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని ప్రతిరోజు కూడా నీకు ప్రీతికరంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వినే వారందరినీ కూడా దీవించండి. వారికి ఉన్నటువంటి అవసరతలన్నీ కూడా నీవు ఎరిగి ఉన్నావు నాయన. నీవు వారిని దర్శించి వారితో మాట్లాడి జీవితాలన్నిటిని కూడా, మా జీవితాలన్నిటిని కూడా మార్చి మీకు ప్రీతికరంగా జీవించినట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గ్రేస్ లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఈ టైంలో ట్యూన్ ఇన్ అయ్యి మా ఒక కార్యక్రమాన్ని వింటున్నందుకు. మా ఒక ఓవర్కమర్స్ అనే కార్యక్రమం ప్రతి శుక్రవారం ఉదయం 7:30కి, మళ్ళీ సాయంత్రం 7 గంటలకు, మరి ప్రతి శనివారం రాత్రి 9 గంటలకి ప్రసారం అవుతుంది. మీరు తప్పకుండా వినండి. ఇంకా ఈ యొక్క కార్యక్రమం స్పాటిఫై యాప్లో కూడా ఉంది. ఇంకా గ్రేస్ బ్రాడ్కాస్టర్స్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు చూడండి, మీకు తెలిసిన వాళ్ళతో కూడా మీరు షేర్ చేయండి. ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తున్నందుకు. మళ్ళీ మనం ఇంకొక ఎపిసోడ్తో, ఇంకొక కొత్త టాపిక్తో మనం కలుసుకుందాం. అంతవరకు కూడా మనం అందరం కూడా మర్చిపోకుండా యేసుక్రీస్తు సమాప్తం చేసినటువంటి ప్రతి ఒక్క పనిలో కూడా మనం విశ్రాంతి తీసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్.